మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మనము వార ఫలితాల్లో 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, చంద్రుడు వృషభ రాశి నుంచి కర్కాటకం వరకు సంచరిస్తాడు ఈ 3 రోజులు చూసుకున్నట్లయితే. అదేవిధంగా మేషంలో గురువు, కన్యలో కేతువు, మీనరాశిలో రాహువు, కుంభంలో శని యొక్క సంచారము, మరియు అదేవిధంగా మనకి రవి మకర రాశిలోని, బుధ కుజ శుక్రుడు ధనస్సులో సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశివారు ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్స్ అన్ని నార్మల్ అవుతాయనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి, మిథున లగ్నము. మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే రాశినాథుడైనటువంటి బుధుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. ఇది సమాజంలో స్త్రీలకి పురుషుల యొక్క పరిచయము, పురుషులకు స్త్రీల యొక్క పరిచయము, కొన్ని వివాహ వేదికలకు వెళ్ళడం ద్వారా అక్కడ కొన్ని పరిచయాలు ఏర్పడడం ద్వారా వివాహం అవ్వడానికి కొన్ని పాజిటివ్గా కొన్ని విషయాలు, కదలికలు ఇటువంటివి గోచరిస్తున్నాయి. అయితే ఈ వారం ప్రత్యేకంగా 21, 22 తేదీలు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ కూడా ఈ వారం మీకు 23, 24, 25, 26, 27 ఈ తేదీలు ప్రత్యేకంగా మీకు ఉద్యోగ అవకాశాలు అధికంగా వచ్చేటువంటి రోజులుగా మనం పరిగణించవచ్చు. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మరియు కొన్ని తెలియని ఒక తండ్రి తరపు వాళ్ళతో కానీ, తండ్రితో కానీ, గవర్నమెంట్ వ్యక్తులతో కానీ, లేకపోతే ఏదైనా మిస్కమ్యూనికేషన్స్ వల్ల జరిగినటువంటి ఇబ్బంది కానీ మిమ్మల్ని కొంచెం భయాందోళనకు దారితీస్తూ ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో మనం ఒక్కోసారి చూడండి, తొందరపడి ఏదో ప్రాపర్టీ తీసేసుకొని దాని తర్వాత దానికోసం కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక కోర్సెస్ నేర్చుకునేటువంటి అంశంలో కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంచెం తొందరపడడం వల్ల కొంత నష్టపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఒక ఉద్యోగం కాకుండా 2 ఉద్యోగాలు చేయాలి, లేనట్లయితే మల్టిపుల్ జాబ్స్ చేస్తూ ఉంటారు. అటువంటి వారు కొంచెం జాగ్రత్త వహించాలి ఇప్పుడున్న సమయంలో. అంటే అవతల వాళ్ళు దాన్ని, ఆ యొక్క అంశాన్ని పట్టుకొని కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనుకోనివ్వండి, ఇటువంటివి కొద్దిగా చూపిస్తున్నాయి. ఇక మీరు సంతాన సంబంధించినటువంటి విషయంలో కనుక చూసుకున్నట్లయితే 2వ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంతవరకు కొంత శ్రమని చూపిస్తుంది. అదేవిధంగా సప్తమ స్థానంలో బుధుడు, కుజుడు, శుక్రుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది ఇక్కడ మీరు ఏదైనా ఒక వివాహ సంబంధించినటువంటివి ప్రయత్నాలు చేసేటప్పుడు కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడి తొందరగానే మీకు వివాహ సంబంధాలు కుదరడము, మరియు అందులో మెడికల్ లైన్లో ఉండేటువంటి వారు, మరియు డాక్టర్స్ కావచ్చు, అదేవిధంగా క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారు కావచ్చు, ఇటువంటివి వారితో వివాహ సంబంధాలు కుదరడం, అది కూడా ఆకస్మికంగా కుదిరేటువంటి ఆస్కారం అధికంగా కనబడుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన ఎంత చేస్తే అంత చక్కటి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా గోవుకి క్యారెట్స్ మరియు గోంగూర తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. జాతక చక్రం తెలియని వాళ్ళు, అసలు జాతకం తెలియదండి, నాకు గ్రహస్థితి తెలియదు, ఏమీ తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, మాకేదైనా ఒక ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడున్నటువంటి గోచార రీత్యా
ఏ పరిహారం చేసుకుంటే ఏ ప్రయత్నం ఫలిస్తుంది ఇప్పుడున్న గోచార రీత్యా అని చెప్పి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఎవరైనా సరే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి పనులు కనుక చేస్తున్నారు, అది ముందు కదలట్లేదు, లేదా ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తున్నాము కదలట్లేదు అనుకునేటువంటి వారు రవి శని గ్రహాల దగ్గర దీపారాధన చేసి దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ సూర్య ఆలయానికి కానీ వెళ్ళడం, లేదా గోవుకి బెల్లము గోధుమ రవ్వ తినిపించండి. మీకు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వర్కులు కావచ్చు, ఆరోగ్య సంబంధించిన పనులు కావచ్చు, అదేవిధంగా మీకంటే సుపీరియర్స్తో ఏదైనా మాట్లాడుకునేటువంటి విషయాలు కొంచెం సామరస్యంగా వెళ్ళడం కావచ్చు జరుగుతాయి. అదేవిధంగా ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా ఎవరికైనా వివాహ సంబంధించిన విషయంలో ఘర్షణలు ఎదురవుతున్నాయి. అందులో ముఖ్యంగా పురుషులకి ఏదో ఒక చిన్న ఘర్షణ ఏర్పడుతుందండి. వివాహ సంబంధించిన విషయం ముందుకు వెళ్ళాలంటే వెళ్ళట్లేదు అనుకునేటువంటి వారు కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసి రాహుకేతు గ్రహాల దగ్గర కూడా చేస్తే ఇంకా మంచిది. లేదా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఒక నీటిలో పసుపు కుంకుమ గంధం తీసుకొని ఆ నీటిలో వేసి ప్రదక్షిణం చేసిన తర్వాత ఆ నీటిని వాటి మీద వేయండి. ఖచ్చితంగా మీకు ఏదైతే వివాహ సంబంధించినటువంటిది శుక్రగ్రహం ఉందో ఆ శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది దీని ద్వారా. అదేవిధంగా ఉద్యోగాల్లో ఇబ్బంది పడుతున్నాము, ఉద్యోగం రావట్లేదు, మరి ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఏమీ తెలియదు, కానీ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే, నవగ్రహాల్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, శని భగవానుడు, రాహువు, రవి, అంటే రవి భగవానుడి యొక్క ప్రతిమలు ఉంటాయి మనకి నవగ్రహాల దగ్గర. వాటి దగ్గర నేతితో దీపాన్ని వెలిగించి మీరు లలితా సహస్రనామాల్లో ఒక 9 ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత అదే ఆలయంలో కూర్చొని లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనేటువంటివి చేసుకోండి. మరి కొంతమందికి కోర్టు వ్యవహారాలు, కోర్టు సంబంధించిన గొడవలు ఇట్లాంటివి ఉంటుంటాయి. అటువంటివి క్లియర్ అవ్వాలంటే ఏం చేయాలి అని చూసుకున్నట్లయితే, శని గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. నేతితో, ఆవు నెయ్యితో, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేసి జై గురుదత్త శ్రీ గురుదత్త నా నామస్మరణ కనీసం ఒక అరగంట చేయండి. మీకు ఉండేటువంటి కోర్టు సమస్యలు అనేటువంటివి క్లియర్ అవుతాయి. అదేవిధంగా ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శని రవి కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరియు దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క సంతాన ప్రాప్తి అంటే సంతానం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఇక అదేవిధంగా అప్పుల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వారు, అప్పుల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వారు కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీరు ఓం అపర్ణాయై నమః మరియు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే నామస్మరణ చేయండి. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్పానంటే, జాతకం తెలియదు, ఏ గ్రహస్థితి తెలియదు, కానీ ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా నేను ఏం చేసుకుంటే నాకు ఆ సమస్య నుంచి బయటపడతానని తెలియడానికి చెప్పాను. అయితే ఇప్పటి వరకు మనం దీనికంటే ముందు చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఏ ఉన్నాయో వాటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు. అంటే మీ యొక్క జన్మజాతకంలో మీరు పుట్టిన సమయంలో, మీరు పుట్టినటువంటి డేటు, మంత్, ఇయరు, సమయము, ప్రదేశము తీసుకొని మీ లగ్న బలం ఎలా ఉంది, మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు, మీరు ధనం ఎందుకు సంపాదించలేకపోతున్నారు, ఏ మార్గంలో వెళ్తే మీకు ధనప్రాప్తి కలుగుతుంది, అంటే ఏ రంగాల్లోకి వెళ్తే మీకు ధనం బాగుంటుంది, అదేవిధంగా ఏ ప్రయత్నం చేస్తే ఏ దేవతా అనుగ్రహం పొందితే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, అదేవిధంగా ఏ దిశలో మీరు నివసించినట్లయితే తూర్పు పడమర ఉత్తర దక్షిణ అన్ని దిశలు మంచివే, కానీ మీకేది పనికి వస్తుంది, సంతాన అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి, వివాహం అవ్వకపోతే మీ పర్సనల్ చార్ట్లో అసలు ఎప్పుడు వివాహ యోగం ఉంది, ఉద్యోగ యోగం ఎప్పుడుంది, అదేవిధంగా వ్యాపారం చేయాలనుకుంటే అసలు మీకు వ్యాపారం యోగిస్తుందా లేదా, ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇది సరైనటువంటి సమయమా కాదా, ఇవన్నీ కూడా మీరు మీ యొక్క జన్మజాతకంలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకున్నామంటే, ఇది కాలము, అంటే బయట ఉండేటువంటి సిచ్యువేషన్స్, బయట ఉండేటువంటి పరిస్థితులు లాంటిది. అంటే ఇప్పుడున్న బయట ఉండే పరిస్థితుల్ని మనం తీసుకునే నిర్ణయాలు రెండు కనెక్ట్ అయితే మనకు ఆ పని జరుగుతుంది. ఆ రకంగా గోచార ఫలితాలు, మీ జన్మజాతక ఫలితాలు తెలుసుకుంటూ మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.